కేవలం తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఈరోజు చాలా మందికి పరిచయం. తను నటించిన రంగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఇప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమా కూడా జీవాకు మంచి గుర్తింపు తీసుకొని వచ్చింది. జీవా నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఉంటాయి. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు జీవా. అయితే జీవా తెలుగులో నటించిన స్ట్రెయిట్ ఫిలిం యాత్ర 2. ఈ సినిమాలో జగన్ పాత్రలో కనిపించాడు జీవా. ఈ పాత్ర గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఊహించిన విధంగా మొన్న జరిగిన ఎలక్షన్స్తో జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమైపోయారు. అంతకుముందు ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లతో గెలుపొంది సీఎంగా సక్సెస్ సాధించారు. అయితే జగన్ వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని అప్పుడున్న కొన్ని పొలిటికల్ పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి బయోపిక్ యాత్ర 2గా చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. వాస్తవానికి మహి దర్శకత్వం వహించిన యాత్ర సినిమా మంచి సక్సెస్ సాధించింది. మొత్తం జీవితాన్ని ఆధారంగా చేసుకోకుండా ఒక ఘట్టాన్ని మాత్రమే తీసుకుని మహి చూపించిన విధానం కొంతమందికి విపరీతంగా నచ్చింది. కమర్షియల్గా కూడా ఆ సినిమా సక్సెస్ సాధించింది. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన విధానం పర్ఫెక్ట్ అని చెప్పాలి. యాత్ర సినిమా మీద అంచనాలతో యాత్ర 2 సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా అప్పటికి జగన్ ప్రభుత్వం మీద కొంతమేరకు నెగిటివిటీ ఉండటం వల్ల కూడా ఇది మైనస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా కనిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జీవా మాట్లాడుతూ, నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏబీసీడీ కూడా తెలియదు. నాకు తమిళ్ సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్ కంటే 3-4 రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ ఆ సినిమాకి వచ్చింది. కేవలం డబ్బు కోసం మాత్రమే నేను ఆ సినిమాను ఒప్పుకొని చేశాను అంటూ నిజాన్ని తెలిపాడు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.